अस्सलामु अलैकुम आदाब, खुदरी आफिया और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आदिलाबाद म्यूनसिपल जनरल बॉडी इजलास मुलतवी, एजेंडे के नुकात को अपोजिशन कौंसलरों ने मुस्तरद कर दिया। एक भी अहल वोटर का वोट ज़ाया ना हो, कंदी श्रीनिवास रेड्डी बेला मंडल में SIR पार्टी कायदीन और BLA-2 अरकान का आगाही दी गई। दरख्वास्तों को ज़ेर इल्तवा न रखा जाए, कलेक्टर ने अवामी शिकायत को फौरी तौर पर हल करने की अहदेदारान को दी हिदायत। ज़िला भर में पूर्णिमा की तकरीबा शानदार अंदाज में मनाई गई। ख़वातीन ने अक़ीदत के साथ वट सावित्री पूजा अदा की। और अब ख़बरों की तफसील। आदिलाबाद म्यूनसिपल दफ्तर में पीर के रोज़ मुनक़्क़िदा जनरल बॉडी इजलास हंगामा आराई की नज़र हो गया। चेयरपर्सन की जानिब से पेश करदा एजेंडा नुकात की BJP, BRS और आज़ाद कौंसलरों ने सख्त मुखालिफत की। इजलास की नाकामी पर एहतजाज करते हुए BJP अरकान ने म्यूनसिपल कमिश्नर जगदीश्वर गौड़ से बासपुरस की और तहरीरी तौर पर अपने दस्तखत दर्ज कराए। दूसरी जानिब म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा और कांग्रेस सरकार ने कहा कि अपोजिशन कौंसलरों के शोर शराबे की बाइस इजलास मुलतवी करना पड़ा। इन्होंने बताया कि बारिश के मौसम को मद्देनज़र रखते हुए सिर्फ अवामी मफाद के अहम नुकात ही एजेंडे में शामिल किए गए थे और उनमें से किसी किस्म का ज़ाती मफाद शामिल नहीं था। इन्होंने वादे किया कि इजलास सिर्फ मुलतवी किया गया है और इस सिलसिले में ज़िला कलेक्टर से मंजूरी हासिल की जाएगी। एजेंडे में सोक पिट्स, कचरा गाड़ियों की मरम्मत, डिवाइडर्स, सरकारी व खुली अराज़ी और पार्कों में शजरकारी, खाली म्यूनसिपल इमारतों को नीलामी के ज़रिए किराए पर देना, 118 स्ट्रीट वेंडर्स के किराए में इजाफ़ा, 23 लाख रुपये के थाई बाज़ारी टेंडर की मंजूरी, नई कचरा गाड़ियों की ख़रीदारी समेत मुतअद्दिद अवामी मफाद के उमूर शामिल थे, जिन्हें बाज़ BJP और आज़ाद कौंसलरों ने मुस्तरद कर दिया। సర్వసభ్య సమావేశంలో ఉన్న అంశాలు ముఖ్యంగా ఏదైతే గతంలో మనకు నీటి సమస్య చాలా ఉండే, దాన్ని ఉద్దేశించి CDMA గారి ఆదేశాల మేరకు వాటర్ సమస్య తీర్చడానికి ఇంకుడు గుంతలకై అంటే ముందస్తుగానే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం రాకూడదని చెప్పేసి ఈ సంవత్సరమే చేసుకుందామని ఇంకుడు గుంతలకై 50 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి గ్రీన్ బడ్జెట్ కింద ఏదైతే మన బడ్జెట్లో మున్సిపాలిటీ బడ్జెట్లో 10% మొక్కలకు కేటాయించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. దాంట్లో భాగంగానే ఎక్కడైతే గ్రీన్ అండ్ క్లీన్ ఉంచాలన్నట్టు ఒక ఉద్దేశంతో 55 లక్షలు కూడా పెట్టడం జరిగింది. పార్క్లో కావచ్చు, డివైడర్లో కావచ్చు, గవర్నమెంట్ స్థలాలకు సంబంధించిన అక్కడ ప్లేస్లలో కావచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే వెహికల్స్ ప్రాబ్లంలో ఉన్నాయో అంటే చాలా మటుకు పరిశుభ్రతకైతే ప్రాబ్లం వస్తున్నది, వెహికల్స్ పాడైనాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 15 లక్షలు కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఉన్న అంశాలు కూడా ఏదైనా కూడా కావచ్చు ప్రజల కొరకే పెట్టడం జరిగింది. ఏదైతే మీకు ఆబ్జెక్షన్ ఉంటే ఒక రెండు అటు ఇటు ఉన్నా కూడా మీకు చెప్పే అవకాశం ఉండే, కానీ BJP వాళ్ళు ఏం చేశారంటే కేవలము అలాగే ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు ఇందులో. ఎజెండా స్టార్ట్ చేయకముందే, ఎజెండా చదవడం మొదలు పెట్టకముందే వాళ్ళు మేము దీన్ని ఫెయిల్ చేస్తామని చెప్పేసి రచ్చరచ్చ చేయడం జరిగింది. ఇది ఇప్పటికీ మొదటిసారి కాదు, ప్రతిసారి కావాలని ఒక బయట నుంచే ఒక నిర్ణయం తీసుకొని ఇది ఫెయిల్ చేయాలి, ఇట్లా రచ్చ చేయాలని ఒక ఆలోచనతో కావాలని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు రసాభాసగా చేస్తున్నారు. ఒకసారి అంటే మనం దాన్ని ఏదో నా తప్పిదం ఉందనుకోవచ్చు, కావాలని బురద జల్లడానికై ప్రతిసారి ఎజెండా పెట్టినా కూడా కావాలని చేస్తున్నారు. ఇది ప్రజలు కూడా ముఖ్యంగా గమనించాలి. మరి వాళ్ళ వార్డులలో వాటర్ సమస్య తీర్చారా మరి ప్రజల కొరకే? మరి మీకు వాటర్ అవసరం లేదా? మరి మీకు క్లీన్ అవసరం లేదా? మరి మీకు డెవలప్మెంట్ అవసరం లేదా? మరి దీని కొరకై ప్రజలు వాళ్ళ యొక్క కౌన్సిలర్లని దయచేసి ప్రశ్నించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు వార్డులలో చూస్తున్నా, నాకు వచ్చిన ఫోన్ కాల్స్లలో దాదాపు బీజేపీ వాళ్ళే ఉంటుంది.
నేను వెంటనే త్వరితగతిన నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రజలు దయచేసి మీరు వాళ్ళని ప్రశ్నించాలని కోరుతున్నాను. जिला कलेक्टर आदिलाबाद राजा शीशा ने हिदायत दी है कि प्रजावानी में मौसूल होने वाली अवामी दरख्वास्तों को ज़ेर इल्तवा ना रखा जाए बल्कि फौरी तौर पर उनका इजाला किया जाए। पीर के रोज़ कलेक्ट्रेट में मुनक्किदा प्रजावानी प्रोग्राम के दौरान इन्होंने अवाम से दरख्वास्तें वसूल की और मुताल्लिक़ा महकमों को फौरी कार्रवाई की हिदायत दी। कलेक्टर ने कहा कि अवामी मसाइल के हल में किसी भी किस्म की गफलत बर्दाश्त नहीं की जाएगी। इन्होंने तमाम मंडलों में ज़ेर इर्तिबात दरख्वास्तों को जल्द निपटाने और मुख्तलिफ महकमों के दरमियान बेहतर तालमेल के ज़रिए अवाम को इंसाफ फराहम करने पर जोर दिया। आदिलाबाद कांग्रेस के असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा है कि किसी भी अहल वोटर का वोट हदफ नहीं होना चाहिए। इसके लिए मंडल सदूर और BLA-2 अरकान को पूरी तरह चौकस रहना होगा। पीर के रोज़ बेला मंडल मरकज़ में मुनक्किदा इजलास से खिताब करते हुए इन्होंने SIR अमल पर पार्टी कारकुनों को आगाह किया। इन्होंने कहा कि BLOs के साथ मुसलसल राब्ते में रहते हुए इस अमल की निगरानी की जाए। బేల మండలంలో SIR ఓటర్ల సమగ్ర సవరణ स्पेशल इंटेंसिव रिवीजन कांग्रेस पार्टी के हमारा वोटर्स को घबराने के लिए कांग्रेस पार्टी का वोटर्स को वोटर लिस्ट से निकालने के लिए बीजेपी एक षड्यंत्र नरेंद्र मोदी का सरकार एक षड्यंत्र रच रही है। उनको हम SIR में एक्टिवली पार्टिसिपेशन होके ఏల మండలంలో ప్రతి ఒక్క ఓటుని కూడా రక్షించేయాలని ఓట్లన్నింటినీ కూడా మనం తప్పకుండా కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము। ఇక్కడి నాయకులందరూ కూడా పేరు పేరున బూత్ లెవెల్ ఏజెంట్స్ BLA-2 వాళ్ళందరూ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ తోని రోజు టచ్ లోకి వెళ్ళి ఖచ్చితంగా SIR మీద అవగాహన కల్పించి మన ఓటర్లందరికీ కూడా అవగాహన కల్పించి ఎవరి ఓటు కూడా తొలగించకుండా हमारा बूथ लेवल ऑफिसर किसी का वोट अगर इंतकाल हो गया गुजर गए तो कोई बात नहीं है, वो वोट निकाल सकते, मगर जो जिंदा है और उनका वोट भी निकालने के लिए जो बीजेपी कोशिश कर रहे हैं, नरेंद्र मोदी का सरकार इलेक्शन कमीशन की मदद से जो कोशिश कर रहे हैं, वो हम सब लोग उनके खिलाफ हम जंग लड़ेंगे, हम लड़ाई लड़ेंगे। మరణించిన వారి ఓటు కాకుండా బ్రతికున్న వారి ప్రతి ఒక్కరి ఓటు కూడా ఆ హక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ श्रेणुलमंदరం తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము। जिला निर्मल के इंटीग्रेटेड कलेक्ट्रेट में पीर के रोज़ अवामी शिकायत का प्रोग्राम मुनक्किद हुआ। इस मौके पर जिला कलेक्टर भावेश मिश्रा ने अवाम से दरख्वास्तें वसूल की। बादजा इन्होंने मुताल्लिक़ अफसरान को हिदायत दी कि अवाम बड़ी उम्मीद के साथ अपनी शिकायत पेश करते हैं, इसलिए उनका संजीदगी से जायज़ा लेकर फौरी हल किया जाए। కోర్టు టైం సార్ ఫండ్ కేటాయించి గవర్నమెంట్ ఫండ్
మొన్న 3 months బిఫోర్ ఎస్డిఎఫ్లో 3 lakhs చేసింది సార్. పదే ఒక వేరే ఎవరికి కాంట్రాక్టర్ బెనిఫిట్ కొరకే వర్క్ చేస్తుంది సార్. వెరిఫై చేయండి కొంచెం న్యాయం చేయండి సార్ ప్లీజ్. మన లొకేషన్ आदिलाबाद असम्बली हलके की तरक्की के लिए कांग्रेस हुकूमत संजीदगी से काम कर रही है। ये बात कांग्रेस का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कही। इन्होंने भोरज और सातनाला मंडल मराकज़ में सरकारी दफातर की मुस्तकिल इमारतों के लिए 2.5 करोड़ रुपये की मंजूरी पर खुशी का इजहार किया। पीर के रोज़ बोध मंडल के रहनुमा और कारकुनान कैंप ऑफिस पहुँचे और उनकी शालपुशी करते हुए इस्तकबाल किया। इन्होंने इल्ज़ाम लगाया कि बीजेपी एमएलए पायल शंकर रियासत हुकूमत के फ़ंड्स को मरकज़ी फ़ंड्स करार दे रहे हैं। अगर वाकई हिम्मत है तो मरकज़ से नए फ़ंड्स लाकर तरक्की कामों पर खर्च करें। इन्होंने कहा कि ज़िला इंचार्ज वज़ीर जुबिली कृष्णा राव की कोशिशों से ये फ़ंड मंजूर हुए हैं और वज़ीर आला रेवंत रेड्डी और वज़ीर जुबिली कृष्णा राव का शुक्रिया अदा किया। थैंक यू। మెడిగడ్డ ధర కూలిపోయింది కదా, అదే విలేజ్ మాది. మా అత్తగారు సిరిసాల. అవునా? మీ దగ్గరికి 2-3 సార్లు అంటే ఇష్టం. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సార్ చెప్పిస్తారు. ఐమ్ రెడీ, చూసుకుని నేను చెప్పిస్తాను. ఇట్లా మండల కార్యాలయాల నిర్మాణానికి, శాశ్వత భవనాల నిర్మాణానికి 2 కోట్లకు పైగా నిధుల్ని ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించారు. ఇది పూర్తిగా జూపల్లి కృష్ణారావు గారు మన మంత్రివర్యులు ఆయన యొక్క ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ గ్రాంట్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మండల వాసుల యొక్క కష్టాలని నిర్మూలించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన రిలీజ్ చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుతనం. నీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఉన్నదా పాయల్ శంకర్? నువ్వు కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చినవా? ఇది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు ఇచ్చినటువంటి నిధులు. బోరజ్ మండలానికి, సాత్నాల మండలానికి నిధుల్ని కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. నీ కేంద్ర ప్రభుత్వం వాటా 1 రూపాయి లేదు దీంట్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు తెచ్చినట్టుగా చెప్పుకోవడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఆదిలాబాద్ ప్రజలు ఎప్పుడో తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బోరజ్ మండల నాయకులకి, సాత్నాల మండల నాయకులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। कांग्रेस पार्टी के ज़िलाई तर्जुमान गोवर्धन रेड्डी ने कहा कि अक़लियती रिहायशी इमारतों के बारे में साबिक़ वज़ीर और बिहार ज़िला सदर जोगुरा मन्ना के बयानात मज़ीक़ ख़ेज़ हैं। पीर के रोज़ डीसी दफ्तर में मीडिया से बात करते हुए इन्होंने कहा कि माजी में स्कूलों की इमारतों की तामीर के लिए मरकज़ का 60% और रियासत का 40% हिस्सा खर्च होना था, लेकिन मरकज़ से आने वाले फ़ंड्स को दीगर कामों में खर्च किया गया। ఫోటోస్ అందుకు పంపాలి అజయ్ తీసుకుంటావు నువ్వు ఫోటోస్ అందుకు పంపాలి అజయ్ తీసుకుంటావు నువ్వు
మంత్రుల మీటింగ్ ఒక ఇనాగ్రేషన్స్ని కానీ లేకుంటే మంత్రుల యొక్క పర్యటనను జోగు రామన్న గారు విమర్శించడం అనేది జరిగింది. మరి ఈరోజు జోగు రామన్న గారికి చెప్పదలుచుకున్నాం ఏమనంటే మైనార్టీ కాలేజీలు అనేటి మైనార్టీ స్కూల్స్ అనేటి మా హాయంలోనే జరిగినాయి. మా హాయంలో జరిగినటువంటి పనులకు మీరు కేవలం ఇనాగ్రేషన్ చేస్తున్నారని చెప్పడం. గతంలో కూడా ప్రెస్ మీట్లో మేము చెప్పడం జరిగింది. టెమ్రీస్ అనే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏవైతే శాంక్షన్ అయినాయో ఎస్ అవి కేసీఆర్ హాయంలో అయింది అని చెప్పి మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ మైనార్టీ స్కూల్స్ కొరకు మైనార్టీ కాలేజీల కొరకు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కాంట్రిబ్యూషన్లో ఈ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి ఉంది. మరి గడిచిన 5 సంవత్సరాలలో అంటే 2018 నుంచి 23 వరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను సొంత ప్రయోజనాల కొరకు అంటే వేరే ఇతర వర్గాల కొరకు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులను డైవర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఆ స్కూల్ యొక్క పనులు పూర్తి కాలేదు అని చెప్పి తెలుసుకోవచ్చు. మరి ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులను ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నటువంటి ఘనత ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు, మేము చేసినటువంటి పనులకి మీరు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. నేను జోగు రామన్న గారిని ఒక విషయం అడగదలుచుకున్నా. జోగు రామన్న గారు, మీరు చిన్న పనులు అయితే వదిలిపెట్టండి. మైనార్టీల కొరకు తీసుకొచ్చినటువంటి డబ్బులే కావచ్చు, మైనార్టీకి ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, లేకుంటే క్రిస్టియన్ మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, ఇవన్నింటినీ పక్కకు పెడితే ప్రజా ప్రయోజనాల కొరకే నేను పనిచేస్తున్నా, రోజు ప్రజల లోపల ఉంటున్నా, వాళ్ళ కొరకే నేను పోరాడుతున్నా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది ఏ సంవత్సరంలో శాంక్షన్ అయిందో మీరు చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కొరకు ల్యాండ్ అక్వైర్ చేయడానికి 160 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి అహ్మద్ బాబు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక 2018 వరకు కూడా కేవలం బైసన్ పోలో అనే ఒక భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయనందుకు, వికారాబాద్లో ఉన్నటువంటి 2200 ఎకరాలు దేశ రక్షణ కొరకు ఉపయోగపడేటువంటి భూమి మనకు ఇవ్వట్లేదు కనుక మనం ఇచ్చేది లేదు అని చెప్పి మొండికి వేసినటువంటి మాట వాస్తవమా కాదా? आदिलाबाद के श्री रामचंद्र गोपाल कृष्ण मठ में पीर के रोज़ वुट सावित्री पूर्णिमा की तक़रीबात नहायत अक़ीदत एहतराम के साथ मनाई गई। ख़वातीन ने बरगद के मुक़द्दस दरख्त की ख़ुसूसी पूजा की और अपने शौहरों की तवील उम्र, सेहत और खुशहाली की दुआ करते हुए धागा बांध कर 108 मरतबा दरख्त का तवाफ़ किया। इस मौके पर फल और 9 धानियाँ पंडितों को बतौर दान पेश किए गए, जबकि पंडितों ने वुट सावित्री व्रत की अहमियत बयान की। జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణిమ ఆడవాళ్లకు చాలా ప్రత్యేకమైనది. అఖండ సౌభాగ్యవతిగా జీవించడానికి సత్యవనుని యొక్క ప్రాణాలు సావిత్రి యమధర్మరాజుతోటి పోరాడి ఆ ప్రతి ఒక్క ప్రాణాలు స్వీకరించింది. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణిమ అనేటువంటిది వట సావిత్రి పౌర్ణిమ. జ్యేష్ఠ పౌర్ణిమ అంటే వట సావిత్రి జ్యేష్ఠ పౌర్ణిమ అంటారు. కాబట్టి పౌర్ణిమకు ఆడవాళ్లకు చాలా ప్రత్యేకమైనది. आदिलाबाद के शिवाजी चौक में वाक़ मशहूर मारिमा माता मंदिर के सालाना जश्न नहायत शानदार अंदाज में मनाए गए। पीर के रोज़ ख़वातीन ढोल की थाप पर बोनालू अपने सरों पर उठाए जुलूस की सूरत में मंदिर पहुँची, जहाँ उन्होंने इज्तिमाई नजराने पेश किए।
बंगारी गुड़ा की रिहायशी प्रतिभा नामी नौजवान खातून ने प्री प्राइमरी इंस्ट्रक्टर की तकरीरी में अपने साथ नाइंसाफ़ी होने का इल्ज़ाम आयद किया। पीर के रोज़ आदिलाबाद प्रेस क्लब में मीडिया से बात करते हुए इन्होंने कहा कि इंटरव्यू में मुंतखब होने के बावजूद बाद में किसी और को तकर्रुर दे दिया गया। इन्होंने ज़िला कलेक्टर से अपील की कि मामले का दोबारा जायज़ा लेकर उन्हें इंसाफ फराहम किया जाए। इन्होंने कहा कि इंसाफ मिलने तक अपनी जद्दोजहद जारी रखेंगी और ज़रूरत पड़ी तो अदालत से भी रुजू करेंगी। నా పేరు ప్రతిభ, కొత్తపల్లి ప్రతిభ, మాది బంగారుగూడ. నన్ను ఇన్స్ట్రక్టర్గా కలెక్టరు ఇంటర్వ్యూ చేసి నన్ను సెలెక్ట్ చేసింది సార్. సెలెక్ట్ అయిన తర్వాత నేను క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఆర్డర్స్ సార్, ఆర్డర్స్ వచ్చిన నా నేమ్ కూడా వచ్చింది సార్. ఇందులో నేమ్ వచ్చిన తర్వాత మేము స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఓపెనింగ్ కూడా చేసినాం సార్. ఓపెనింగ్ చేసి పిల్లల్ని గ్యాదర్ కూడా చేసిన సార్. 22 మెంబర్స్ని వాళ్ళ అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది దాని నుండి. అట్లా కొనసాగుతూ ఉండగా సార్ మా ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే నిన్ను తొలగించి ఇంకొక ఆమెని పెట్టడం జరిగింది. కలెక్టర్ ఎంఈఓ సార్ గారు చెప్పారట. ఎందుకు సార్ అని అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మని అంటే మేము వచ్చినాం సార్. ఇక్కడ ఇంటర్వ్యూ కాకముందే ఆమె చేయాల్సిన సబ్మిట్ పేపర్స్ అన్నీ ఆమె కరెక్ట్ టైంలో తీసుకురాలేదు సార్. ఆ టైంలోపు ఏదైనా తీసుకొని ఆమెని సెలెక్ట్ చేయాలి సార్. నేను సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె తీసుకొచ్చి నన్ను ఆపేయడం కరెక్ట్ కాదు సార్. కలెక్టర్ సార్ని కూడా కలిస్తే ఆ సార్ అన్నారు, అవును అమ్మ ఆమెనే తీసుకుంటున్నాం మేము అని అన్నారు సార్. అంటే ఈ టైంలోపు తీసుకోవాలి కానీ ఈ టైం దాటిపోయిన తర్వాత తీసుకోవడం కరెక్టా సార్ అని అంటే ఏ టైంలో వచ్చినా మేము తీసుకుంటామమ్మా ఆమెని అని అన్నారు సార్ కలెక్టర్ సార్. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటి సార్ అంటే మీరు ఏదైనా చూసుకోండి అమ్మా అని అన్నారు సార్. అంటే రేపు తెల్లారు వేరే వాళ్ళు కూడా తీసుకొని వస్తారు సార్, వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారా అని అంటే అవునమ్మా వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తాము అని అన్నారు సార్. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. ఎంతమంది రేపు తెల్లారు ఇంకా వస్తారు సార్, వీళ్ళని తీసేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారా సార్? ఈ 74 మందికి కూడా గ్యారంటీ లేదు సార్, ఏ టైంలో తీసేస్తారో అని కూడా తెలియదు సార్. మరి నాకు న్యాయం జరిగే వరకు నేను ఎక్కడి వరకైనా వెళ్తా, కోర్టు దాంట్లో కూడా వెళ్ళి నేను అక్కడ పోరాటం చేస్తా. ఆ స్కూల్ ఓపెనింగ్ చేయనిగా నేను అక్కడ ధర్నా చేస్తాను సార్. నాకు న్యాయం జరగాలి. ప్రీ ప్రైమరీ స్కూల్ నేను ఇన్స్ట్రక్టర్గా సెలెక్ట్ అయినా అదే పోస్ట్ నాకు ఇవ్వాలి, లేదంటే నేను ధర్నాకు దిగుతా, కోర్టుకు కూడా వెళ్తా, ఈ పేपर्स అన్ని సబ్మిట్ చేస్తా సార్. నాకు అక్కడ నాకు న్యాయం కావాలి. ज़रूरी मजदूर संघ के ज़िली सदर लंका राघवलू ने मरकज़ी हुकूमत से मुतालबा किया है कि नए VBG राम रोज़गार गारंटी कानून को मनसूख करके पुराना निज़ाम बहाल किया जाए। पीर के रोज़ आदिलाबाद में CITU दफ्तर में किसान तंजीमों के रहनुमाओं के इजलास से खिताब करते हुए इन्होंने इल्ज़ाम लगाया कि मरकज़ की BJP हुकूमत रोज़गार गारंटी स्कीम को कमज़ोर करने की साजिश कर रही है। ఉపాధి హామీ చట్టాన్ని ప్రజా సంఘాల ఐక్యత దేశవ్యాప్త జూలై 1న దేశవ్యాప్త సమ్మెను ప్రజా సంఘాల ఐక్యత. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VBG రామ్ రద్దు చేయాలని
దానికి నిరసనగా జూలై 1వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకత్వంలో నిరసన ర్యాలీలకు పిలిపివ్వడం జరిగింది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా మోడీ ప్రభుత్వం తెచ్చిన విబిజి రామ్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. అందుకని దాన్ని అమలు చేయించడానికి ఎన్నో ఉద్యమాలను చేశాం. ఈ విబిజిని కొత్తగా తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు చేసిన మోడీ ప్రభుత్వం అనేటువంటి వినడం లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం పునరాలోచన చేసి విబిజి రామ్ని రద్దు చేయాలా. అది దేశానికి నష్టం చేసేది, వ్యవసాయ ఉపాధి హామీ కూలీలకు కానీ గ్రామీణ అభివృద్ధికి కానీ నష్టం చేసేటువంటిది ఉన్నది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ పాత చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చేస్తున్నాం. ఒకవేళ జూలై 1 నాడు దేశవ్యాప్తంగా నిరసనలు ఏదైతే జరుగుతున్నదో దిగి రాకపోతే ఆగస్టు 10 నాడు జైలు బరో కార్యక్రమం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అప్పుడన్న శాసన ఉల్లంఘనలు చట్టాలను ఉల్లంఘించైనా కానీ జైలు బరో కూడా పిలిపివ్వాలని చెప్పి 3 సంఘాలు నిర్ణయించినాయి. కాబట్టి ఏదైతే ఇది విబిజి రాము వల్ల అది ఏదైతే ఉపాధి హామీ కూలీలకు వలసలను నిరోధించాల, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలి ఆర్థికంగా అనేటువంటిది. आदिलाबाद कांग्रेस का असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी इतवार की शाम अपनी पार्टी क़यादत के साथ शहर की मुख्तलिफ तकरीबात में शरीक हुए। इन्होंने चिलकुरी लक्ष्मी गार्डन में शशांक और राहुल के इस्तकबाल में शिरकत करते हुए नौबिहाता जोड़े को मुबारकबाद दी और तहाइफ पेश की। बादिज़ां क्रिस्टल गार्डन में साबिक़ DC सदर साजिद खान के खानवादे के तकरीब में भी शिरकत की। इस मौके पर आत्मा कमेटी के चेयरमैन व दीगर मौजूद रहे। आदिलाबाद के साबिक़ म्यूनसिपल वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में पहुंचकर अवामी शिकायती दरबार में ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा को एक तहरीरी शिकायत पेश करते हुए SIR के अमल में तैनात BLOs पर मुबैना गफलत और लापरवाही का इल्ज़ाम लगाया। अपनी शिकायत में ज़हीर रमज़ानी ने कहा कि 25 जून से 24 जुलाई 2026 तक जारी इस SIR मुहिम के दौरान मुतअद्दिद BLOs अपनी ज़िम्मेदारियाँ मुअस्सिर अंदाज में अंजाम नहीं दे रही हैं। उनका इल्ज़ाम है कि आवाम को मुनासिब रहनुमाई फराहम नहीं की जा रही है, ज़रूरतमंद अफराद की शिकायत पर तवज्जो नहीं दी जा रही है, जबकि कई BLOs फ़ॉर्म सही तरीके से पढ़ने और पुर करने की सलाहियत भी नहीं रखते। ज़हीर रमज़ानी ने मीडिया से बात करते हुए कहा कि SIR अमल के 5 दिन गुजर चुके हैं मगर पेशरफ्त इंतहाई सुस्त है, जबकि मुकर्ररा मुद्दत मुकम्मल होने में सिर्फ 25 दिन बाकी है। इन्होंने खदशा ज़ाहिर किया कि मौजूदा सूरत हाल बरकरार रही तो मुकर्ररा वक्त में अमल की तकमील मुश्किल हो सकती है। इन्होंने ज़िला कलेक्टर से मुतालबा किया कि गैर फ़आल BLOs के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए, तालीम याफ्ता और अहल अफराद को BLOs के तौर पर तैनात किया जाए और तमाम अमले को घर घर जाकर शहरियों की मदद करने की हिदायत दी जाए ताकि SIR अमल शफ़ाफ और बर वक्त मुकम्मल हो सके। बहुत ज़रूरी चीज़ है, सर्वे होना बहुत ज़रूरी है, लेकिन BLOs जो बिल्कुल पढ़े लिखे नहीं है वैसे लोगों को BLOs के हाथ में ये फॉर्म दे दिया गया है और वो लोग कहीं पर भी 1-2 जगह बैठकर वो लोग फार्मा जो है सो दे दे रहे और जिसके समझ में आया उन्होंने फार्मा लेके चले आ रहे, फाड़ दे रहे, जबकि गवर्नमेंट की तरफ से और इलेक्शन कमीशन की तरफ से जो आर्डर दिया गया है कि BLO घर घर जाकर उन्होंने अपना जो फॉर्म्स उनके पास दिया गया है वो फॉर्म्स जिनका है उनके घर तक पहुंचाने की जिम्मेदारी है और फॉर्म भरकर फिर लेके जाने की जिम्मेदारी है। लेकिन यहाँ का जो हालात चल रहे हैं कि पढ़े लिखे नहीं है, परेशानी
हो रहे। हाँ, कई लोग जो है सो जिनका है उनको लेके चले आ रहे। तो इसमें कलेक्टर साहब को बार बार इसलिए कहा जा रहा है कि ये मामला हमारा है, ये जितनी भी परेशानी आना है हमारे ऊपर ही आएंगी। इसलिए तमाम भाइयों से गुजारिश है कि आप लोग इसके अंदर जुड़कर काम करिए और जिन जिन के फार्म नहीं मिल रहे हैं उनको भी जो है सो कलेक्टर साहब तक लाकर पहुंचाइए, कलेक्टर साहब के नॉलेज में डालिए। क्योंकि कई फार्म्स ऐसे हैं कि लोग फाड़ के फेंक दिए, रोडों पे गिर के है। तो अगर ये चीज़ अगर नहीं पहुंचती है, आपके पास है 1 महीने का टाइम, कि 1 महीने के अंदर आप ये 4-5 दिन हो गए जिसमें आप पोलियो का भी जो है सो लोगों को चार्ज दे दिए 3 दिन का। आदिलाबाद के वार्ड नंबर 35 के कांग्रेस इंचार्ज व समाजी कारकुन अतीकुर रहमान ने अवामी शिकायती दरबार के दौरान ज़िला कलेक्टर रॉजर शीशा को SIR अमल में मुबैना बेज़ाब्तगियों, BLOs की गफलत और वोटरों को दरपेश मुश्किलात से मुतालिक तहरीरी याददाश्त पेश की। इन्होंने शिकायत की कि दुरुस्त वोटर ID रखने के बावजूद मुतादिद शहरियों को इनोवेशन फॉर्म फ्राहम नहीं किए जा रहे हैं, जबकि कई वोटरों का इंतखाबी रिकॉर्ड भी दस्तियाब नहीं हो रहा है। उनका इल्ज़ाम था कि बाज़ BLOs घर घर फॉर्म तकसीम करने के बजाय शहरियों को ख़ुद फॉर्म हासिल करने की हिदायत दे रहे हैं, जिससे अवाम को मुश्किलात पेश आ रही हैं। अतीकुर रहमान ने मुतालबा किया कि तमाम अहल वोटरों को घर घर फॉर्म फ्राहम किए जाए, गुमशुदा इंतखाबी रिकॉर्ड की फौरी जाँच की जाए और BLOs को शफ़ाफ अंदाज में ज़िम्मेदारियाँ अंजाम देने की सख्त हिदायत दी जाए। बाद इन्होंने मीडिया से बात करते हुए इस ज़ीमान में मज़ीद तफसीलात बताई। कलेक्टर ग्रीवेंस में हम आकर SIR के ताल्लुक से एक मेमोरेंडम कलेक्टर साहब को हैंडओवर किए हैं। SIR मेमोरेंडम में फर्स्ट इश्यू क्या है बोलो तो हमारे महल्ले के वोटर्स जो है उनके पास इपिक नंबर है, वार्ड नंबर है, सीरियल नंबर है, लेकिन इनका इन्यूमरेशन फॉर्म नहीं पहुंचा। शांति नगर वार्ड नंबर 35 फॉर्म नहीं पहुंचा और BLOs ये बोल दे रहे के पास हमारे पास फॉर्म नहीं आया, सीधा आप जाओ MRO ऑफिस जाके ला लो। ये काम BLOs का काम है कि फॉर्म्स भी उन्होंने लाना और जो भी है अपडेट उन्होंने MRO ऑफिस में देना के साहब ये फॉर्म्स नहीं आए, साहब ये फॉर्म्स हमारे को फौरी भेजो बोल के। पब्लिक को सताना ये BLOs का काम नहीं है, ना ये पब्लिक को सताना ये गवर्नमेंट का काम नहीं है। दूसरा अहम चीज, बाज लोगों के पास इपिक कार्ड है, वोटर ID कार्ड है, लेकिन उनका डाटा नॉट फाउंड बता रहा। ऐसे बहुत से हमारे महल्ले के केसेस है, उससे भी हमारे को परेशानी हो जा रही फ्यूचर में। ऐसे वोटर्स है जिसके पास वोट है उन्होंने वोट डाले, लेकिन आप उनका डाटा नॉट फाउंड बता रहा। इस पर भी सीरियस इश्यू लो बोल के हम कलेक्टर साहब को रिप्रेजेंटेशन करें। तीसरा अहम जो इश्यू है BLOs का बिहेवियर, बहुत ही खराब बिहेवियर है। वो खुद ही फॉर्म फिलअप करते बोल के जिद करके बैठ रहे हैं। और दूसरी बात क्या है बोलो तो हम 3 BLOs के हम फॉर्म्स लेके 3 BLOs 3 तरीके से फॉर्म फिलअप कर रहे, उनको ये तक नहीं मालूम कि कैसा फॉर्म फिलअप करना है कैसा नहीं है। हमारा एरिया जो वार्ड नंबर 35 शांति नगर है, हमारा एरिया एजुकेटेड है। हमारे एरिया में तकरीबन गजेटेड ऑफिसर्स। आदिलाबाद के वार्ड नंबर 3 बेलोरी में वाना महोत्सव प्रोग्राम के तहत नुमाइंदा काउंसलर आदित्य खंडेशकर की क़यादत में शजरकारी मुहिम का आगाज़ किया गया। इस मौके पर बेलोरी वार्ड के शमशान वाटिका अहाते में अवाम ने बड़ी तादाद में पौधे लगाकर माहौलियात के तहफ़्फ़ुज़ का अहद किया। इस मौके पर आदित्य खंडेशकर ने मीडिया से बात करते हुए कहा कि माहौलियाती तवाज़ुन बरकरार रखने और बढ़ती हुई गर्मी के असरात को कम करने के लिए दरख्त नहायत ज़रूरी हैं। इन्होंने कहा कि आने वाली नस्लों को बेहतर और साफ़ माहौल फराहम करने के लिए हर शहरी को ज़्यादा से ज़्यादा पौधे लगाने के साथ उनकी हिफाजत भी करनी चाहिए। इन्होंने बताया कि वाना महोत्सव मुहिम के तहत बेलोरी वार्ड में 500 पौधे लगाने का हदफ मुकर्रर किया गया है। उधर से एक ले फुट
आज वार्ड नंबर 3 बेल्लूरी में हम आदित्य खानदेशकर सोसाइटी से एक ट्री प्लांटेशन का एक प्रोग्राम रखे हैं, जिसमें हमारा एक ही सोच है कि आदिलाबाद में वार्ड नंबर 3 में लगभग 500 झाड़ हमें को लगाने का है। हर एक व्यक्ति कम से कम 4 से 5 झाड़ इस सीजन में लगाना चाहिए, क्योंकि ये एक अच्छा टाइम है झाड़ लगाने का। रेनी सीजन है, रेनी सीजन स्टार्ट होने वाला है, तो झाड़ का जो ग्रोथ है वो अच्छा होगा। क्योंकि हमने देखा है कि आदिलाबाद का जो टेम्परेचर था इस बार बहुत ज्यादा भयंकर था, आने वाले समय में और भी ज्यादा भयंकर रहेगा। तो उसके लिए प्रिकॉशन हमको अभी से लेना है, सभी लोग मिलके झाड़ लगाना है। कोई भी काम हो वो काम छोड़ के पहले ये काम करना है हमको, क्योंकि आगे फ्यूचर जनरेशन के लिए, आगे पीढ़ी अगर हमारी अच्छी रहना है तो हमको टेम्परेचर भी ध्यान में रखना है। और झाड़ लगाने से आदिलाबाद का जो वातावरण है डेफिनेटली ठंडा रहेगा। तो हमारे सभी से एक ही विज्ञप्ति करता हूँ, एक ही निवेदन करता हूँ कि आप सब लोग मिलके आदिलाबाद में ज़्यादा से ज़्यादा झाड़ लगाइए और आदिलाबाद को बचाइए। धन्यवाद। अभी झाड़ 500 झाड़ लगाने का प्लान है और आज हम बेल्लूरी में आए हैं। जो बेल्लूरी में एक मिनिमम एक 250 से 300 हम झाड़ लगाएंगे और मेरे पास GDC भी है, GS भी है और तिरपल्ली भी है, वहाँ पे भी हम झाड़ लगाने वाले हैं। ये अभी पूरे अलग अलग नीम के झाड़ लगाएंगे और जो फल के फ्रूट्स के सब झाड़ लगाएंगे हम लोग। నంబర్ 3లో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ద్వారా మా బెల్లూరు గ్రామంలో దాదాపు ఒక 100 వేప చెట్లు నాటడం జరిగింది. అన్నగారి ఆశయం ఒకటి, ఆదిలాబాద్ని చల్లదనం పరచాలనే ఉద్దేశంతో దాదాపుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఆదిలాబాద్ అల్లాడిపోయింది ఈ వేసవి కాలంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని తన వార్డులో ఒక 5 నుంచి 1000 మొక్కలు నాటితే అది చల్లబడుతుంది, అది అందరూ పాటించాలనేది అన్నగారి విజ్ఞప్తి. కాబట్టి దాన్ని మేము కూడా పాటిస్తాం. మేము కూడా తల 5 మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మేము కూడా ముందుకు వస్తాం అన్నతో కలిసి అని. ధన్యవాదాలు। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस। आदिलाबाद म्यूनसिपल जनरल बॉडी इजलास मुलतवी, एजेंडे के नुकात को अपोजिशन कौंसलरों ने मुस्तरद कर दिया। एक भी अहल वोटर का वोट ज़ाया ना हो, कंदी श्रीनिवास रेड्डी बेला मंडल में SIR पार्टी कायदीन और BLA 2 अरकान का आगाही दी गई। दरख्वास्तों को ज़ेर इल्तवा न रखा जाए, कलेक्टर ने अवामी शिकायत को फौरी तौर पर हल करने की अहदेदारान को दी हिदायत। ज़िला भर में पूर्णिमा की तकरीबा शानदार अंदाज में मनाई गई। ख़वातीन ने अक़ीदत के साथ वट सावित्री पूजा अदा की। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबर।